అయితే సీఎస్గా నియమితులైంది మొదలుకొని ఇవాల్టి వరకు జవహార్పై లేని ఆరోపణలు లేవు. మరీ ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ తర్వాత ఈయన వ్యవహరించిన తీరుతో కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఒకంత ఆశ్చర్యపోయిన పరిస్థితి కూడా నెలకొంది. దీనితోడు సీఎస్పై ప్రతిపక్షాల నుంచి కూడా లెక్కలేనని ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే పేదలు రైతుల భూములను అక్రమ జీవో ద్వారా దోచుకోవడం, 1000 ఎకరాల భూములు చేతులు మారడం, తన అధికారాలను యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆయన తొలగించి సిబిఐ విచారణ జరిపించాలని అటు టీడీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. సో దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, షేక్ జానీ బేగం గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు, దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో. శ్రీనివాస్ రెడ్డి నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అసలు విశాఖపట్నంలో యథేచ్ఛగా భూదోపిడీ జరుగుతోంది. కొంతమంది వైసీపీ పెద్దలు, అలాగే సీఎస్ ఆయన కుమారుడు కూడా దాదాపు 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నా కూడా ఎవరు అసలు స్పందించట్లేదు. ఈసీ కూడా దీనిపైన అసలు ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు. అండ్ దీనిపైన జవహర్ రెడ్డి కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు. ఏంటి వైసీపీ పెద్దలు కూడా దీని వెనక ఉన్నారు అంటున్నారు. మరి ఏంటి ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అసలు ఇంత అత్యవసరంగా విశాఖపట్నానికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? నమస్కారం శ్రీదేవి గారు. ముందుగా మీకు, స్వతంత్ర వీక్షకులకు, జానీమన్ గారు, ఆ మేడం గారి కోసం మేము కూడా ఇక్కడ గుంటూరులో పనిచేసాం. మరి ఆవిడ చూడాలి నేను. ఇకపోతే మన జనసేన తరఫు నుంచి జానీ బేగం గారా? ఓకే, సారీ అమ్మా. సరే, మీ అందరికి కూడా శుభోదయం అమ్మా. ఇక్కడ మీడియా హౌసెస్ తోటి సమస్య వస్తుందమ్మా. స్వతంత్ర కావచ్చు, ఏ మీడియా కావచ్చు. ఆంధ్రప్రదేశ్ లో లేకుండా మీరు హైదరాబాద్ లో కూర్చొని అసత్యాలను ఎట్లా ప్రచారం చేస్తారో నాకు అర్థం కాల. సిఎస్ జవహర్ రెడ్డి గారు ఖండించడమే కాకుండా పరువు నష్టం కేసు కూడా వాళ్ళ మీద వేస్తా ఉంటే అసలు సిఎస్ స్పందించలేదని మీరు ఎట్లా చెప్తారమ్మా? స్పందించట్లేదని అంటున్నారు. ఆరోపణలు చేసిన వాళ్ళ మీద పరువు నష్టం దావా కూడా ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాడు. కానీ మీరు అలా మాట్లాడుతున్నారు. కానీ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, మూర్తి యాదవ్ కూడా ఏమంటున్నారు, పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు క్రిమినల్ చర్యలు ఎటువంటివి తీసుకున్నా కూడా దానికి ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మూర్తి యాదవ్ కూడా మాట్లాడుతున్నారు. ఆరోపణ మాత్రమే చూస్తారు. మూర్తి యాదవ్ కోసమే మీరు మాట్లాడితే మేము చేయగలిగేది ఏమి లేదు. మూర్తి యాదవ్ గురించి మేమెందుకు మాట్లాడతాము? ఆయన ఏం మాట్లాడుతున్నారో మీకు చెప్తున్నాము. ఆయన దేనికైనా కూడా రెడీ ఉన్నామని చెప్తున్నారు. మీరు ఆ మాట ముందు అనాల్సింది. మూర్తి యాదవ్ గారు ఇలా అంటున్నారని అంటే నేను ఇంత ఈ విధంగా అడ్వర్స్ గా మాట్లాడి ఉండేవాడిని కాదు. ఓకేనా? సరే, చెప్పండి. ఇక విషయం ఏంటంటే 39 మంది అధికారులని ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోగలిగారు వీళ్ళు. 39 మంది అధికారులను వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మార్చుకోగలిగారు. ఒక జవహర్ రెడ్డి గారిని మార్చుకోలేకపోయారు. జవహర్ రెడ్డి గారిని కౌంటింగ్ రోజున ఆయనని ఆ హోదాలో ఉండనీయకుండా చేసి దౌర్జన్యాలు చేసి అయినా సరే, ఎందుకంటే ఎక్కడ ఏ సర్వే చూసినా సరే స్పష్టంగా వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోబోతుందని అర్థమైపోతుంది. కాబట్టి ఏదైనా సరే తిమ్మిని బొమ్మని చేసి కౌంటింగ్ కేంద్రాల్లోనైనా సరే వాటిని లోబర్చుకోనైనా సరే జవహర్ రెడ్డి లాంటి సమర్థుడు లేకుండా ఉంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తిగాని ఉంటే, ఇప్పుడు పల్నాడు కావచ్చు, తిరుపతి కావచ్చు, అనంతపురం కావచ్చు, వాళ్ళు సృష్టించినటువంటి విధ్వంసకాండ చూసాం. ఇలాంటివి ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయమే తీసుకుందాం. ఆయనని కౌంటింగ్ సమయంలో బయట కూడా కనపడకూడదు, ఆయన బయటకు రాకూడదు అని హైకోర్టును కూడా తప్పుదారి పట్టించి తప్పుడు కేసులు అతని మీద పెట్టడం జరిగింది. ఈవీఎం ధ్వంసం అనేది రామకృష్ణారెడ్డి చేశాడు, చింతమనేని ప్రభాకర్ చేశాడు, జేసీ అస్మిత్ చేశాడు. కానీ ముగ్గురికి ఒకే రోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని? వాళ్ళకి ప్రాథమిక హక్కు ఎన్నికల్లో కండక్ట్ చేశారు కాబట్టి జూన్ నెల 6వ తేదీ వరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ముగ్గురికి కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. ముగ్గురులో ఇద్దరు విషయంలో ఏం మాట్లాడట్లా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో మాత్రం ఇతని మీద ఇంకా కొత్త కేసులు తీసుకొచ్చారు. ఈ కొత్త కేసుల్లో వాళ్ళు చెప్పినటువంటి పచ్చి అబద్ధం ఏంటంటే 22వ తేదీన కేసు ఇతని మీద నమోదు చేశామని చెప్పారు.
23వ తేదీన అతనికి బెయిల్ వచ్చింది. కానీ హైకోర్టు సాక్ష్యాలను అడిగితే వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోయారు. 24వ తారీఖున బెయిల్ ఇచ్చిన తర్వాతనే మేము కేసులు నమోదు చేశామని చెప్పారు. అదేవిధంగా పోలీసులు అనేవాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేత విచారణ చేసుకుంటారు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాయర్ అయినటువంటి అశ్విని కుమార్ని మధ్యలో తీసుకున్నారు. ప్రైవేట్ లాయర్ చేత వాదించరు. ప్రైవేట్ లాయర్ చేత వాదించడం కానివ్వండి, పోసాని వెంకటేశ్వర్లు అనేటటువంటి టీడీపీ న్యాయ హెడ్ దీనిలో ఇంప్లీడ్ అవటం కానివ్వండి, ఇదంతా కూడా ప్రజాస్వామ్యాన్ని ఖననం చేసేటటువంటి కుట్రలో భాగమే తప్ప ఇలాంటి కుట్రలు ప్రజాస్వామ్యంలో చెల్లవు. అస్మిత్ రెడ్డికి ఏ న్యాయమో, చింతమనేని ప్రభాకర్కి ఏ న్యాయమో అదే న్యాయం రామకృష్ణారెడ్డికి జరిగి తీరుతుంది. జవహర్ రెడ్డిని తప్పించి ఏదో చెయ్యాలని చెప్పేసి వీళ్ళు చేసేటటువంటి కుట్రలు అనేవి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో చెల్లవు కాక చెల్లవు. రేపు మీరే చూస్తారు. సేమ్ టైం వీళ్ళకి ఎలాగా న్యాయం జరుగుతుందో అటు రైతులు కూడా న్యాయం జరుగుతుందా? మరి మూర్తి యాదవ్ గారు చాలా పెద్ద లిస్ట్ తీసుకొచ్చారు కదా, ఇంతమంది రైతులకు అన్యాయం జరిగింది. శ్రీదేవి గారు ఏ రైతు అయినా సరే మీ మీడియా సంస్థకు వచ్చి చెప్పారా ఏమైనా జరిగిందని? మీడియాకి చెప్పడం కాదండి, అక్కడ ఏం జరిగిందో అన్యాయాన్ని మూర్తి యాదవ్ గారు ఒక పెద్ద లిస్ట్ రూపంలో వివరించారు కదా మీడియాకి. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని ఏమంటారు, ఏదో అంటారు. ఈ ఎన్నికల సమయంలో ఉన్నటువంటి ఇలాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏఎంజీ భూములు దోచుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది. పచ్చ కామెరలో ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది. తాను ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది ఎన్నికలు జరిగిన తర్వాత ఉన్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా దోచుకున్నాడు కాబట్టి వీళ్ళు కూడా దోచుకుంటారేమో అనేటటువంటి భయంతో అతను చేస్తా ఉన్నాడు. ఎందుకంటే అతను చేసినటువంటి తప్పుడు పనులు చేయటానికి రాలా వైఎస్ఆర్సీపీ. ప్రజలకు సేవ చేయడానికి వచ్చింది వైఎస్ఆర్సీపీ. ప్రజల కోసం నిలబడుతుంది వైఎస్ఆర్సీపీ. ప్రజలకు పంచే పార్టీ వైఎస్ఆర్సీపీ. ప్రజల దగ్గర నుంచి దోచుకునే పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ. శ్రీనివాస్ గారు, అసలు ఎందుకు గడిచిన నెలలుగా చూసుకుంటే సిఎస్ జవహర్ రెడ్డి పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా, మీరేమో జవహర్ రెడ్డి అలాంటి ఆయన ఒక్కడే అడ్డం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక్కడు లేకపోతే ఈ రాజకీయ క్షేత్రంలో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు అనుకున్నారు. ఆ ఒక్కడిని అడ్డుకోలేకపోయారు. అదే విధంగా సిన్సియర్ గా పనిచేసేటటువంటి జవహర్ రెడ్డిని ఏది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జవహర్ రెడ్డిని మించినటువంటి సిన్సియర్ ఆఫీసర్ లేడన్న సందర్భాలు కోకొల్లలో 1 కాదు 2 కాదు 100 సార్లు అన్నాడు. జవహర్ రెడ్డి ఎక్స్పర్ట్ అని, జవహర్ రెడ్డి మంచివాడని, జవహర్ రెడ్డి సిన్సియర్ ఆఫీసర్ అని. బట్ ఇప్పుడు మంచివాడు కాదు. ఈ రోజున జవహర్ రెడ్డి గారు నిజాయితీగా ఉండకూడదు. వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళు అనుకున్నట్టు చేయాలి, వాళ్ళు అనుకున్న విధంగా చేయాలి. అస్మిత్ రెడ్డిని వదిలిపెట్టాలి, అతన్ని వాళ్ళు ఎవరు ఏం చేసినా వదిలిపెట్టాలి. వైసీపీ వాళ్ళని మాత్రం పట్టుకొని లోపలేయాలి, బయటకు రానియకూడదు. ఇది చేయట్లే జవహర్ రెడ్డి. అందువల్ల జవహర్ రెడ్డి మీద విషయం కక్కుతున్నారు తప్ప వాస్తవం ఏమీ లేదమ్మా శ్రీదేవి గారు. సారీ, ముందుగా నేనేంటంటే మా మూర్తి గారు మాట్లాడిన పదాన్ని మీరు వాడకుండా మీరే మాట్లాడినట్టుగా ఉంటే నేను ఆ విధంగా స్పందించాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు టీడీపీ మాట్లాడిన మాటలే నేను టీడీపీ వాళ్ళు ఏమన్నారో అదే మీకు చెప్పాను కదా శ్రీనివాస్ గారు. వైసీపీ పెద్దలు ఉన్నారు, సిఎస్ ఉన్నాడు, ఆయన కొడుకు ఉన్నారు. జనబేగం గారు నమస్తే అండి. ఏమంటారు? శ్రీనివాస్ రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు. ఇప్పుడు అప్పుడు బాగున్న వ్యక్తి ఇప్పుడు బాగా కనిపించట్లేదా? అప్పుడు మంచివాడు ఇప్పుడు చెడ్డవాడయ్యాడా? శ్రీదేవి గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే స్వతంత్రాన్ని చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఇందాక సార్ చెప్పారు పచ్చ కామెర్లు ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. నేను కూడా ఒకటే చెప్తున్నాను, మన సిఎస్ జవహర్ రెడ్డి గారు తన పైన వచ్చిన ఆరోపణలకి ఆయన రాజీనామా చేసేసి ఆయన పైన ఆయనే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక ప్రత్యేక హోదాలో ఉన్న మనిషి. ఆయన పైన ఇంత ముందు లేని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే, నిప్పు లేకుండా పొగ రాదు కదా, నిప్పు ఉంది. అందుకే కాబట్టే ఎన్ని ₹1 ₹2 కాదు, 2,000 కోట్ల రూపాయలు. అంటే
ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో దోచుకోవడానికి సిఎస్ జవహర్ రెడ్డి గారి పైన ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఉన్నది కాబట్టే వస్తున్నాయి. అలాంటప్పుడు జవహర్ రెడ్డి గారు ఆయన రాజీనామా చేసేయండి. రాజీనామా చేసిన తర్వాత చెప్పండి. ఇప్పుడు చెప్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు అందరినీ ఈ 39 మంది అధికారుల్ని మార్చేసుకున్నారు. మేము మా చేతిలో ఉందండి మార్చేసుకోవడానికి. మార్చేసామంటే ఏంటి అనే మాట ఏంటి అర్థం కావట్లేదు. ఎలక్షన్ కమిషన్ గారు చూశారు కాబట్టి ఆయనకి ఆధారాలు దొరికినాయి కాబట్టి వాళ్ళు చేస్తుంది తప్పని కాబట్టి వాళ్ళు తీసేశారు. అవి మా చేతిలో ఉంటే జవహర్ రెడ్డి గారిని కూడా మేము తీసేస్తాం కదా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని. అవి టీడీపీ ప్రభుత్వం మీద ఎప్పుడు చూసినా కూడా పచ్చ కామెరలా కనిపిస్తుందని చెప్పి ఎంతసేపు టీడీపీ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కూడా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకులపైనే మీరు ఎంతసేపు ఆరోపణలు చేయడానికే సరిపోతుంది. కానీ అధికారంలో ఉన్నారు మీరు. ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బినామీలు ఉన్నారు, వాళ్ళ కొడుకు కూడా చేస్తున్నాడు. ఇలాంటి ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు నిరూపించుకోవాలి. అలా కాదు. ఈ జవహర్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు 2 నెలలుగా ఇలాంటి పెన్షన్ ఇస్తున్నారు కదా ముసలి వాళ్ళకి. ఆ పెన్షన్ మీద ఎలాంటి ఆధారాలు ఇవన్నీ ఏమి లేవు. పెన్షన్ 2 నెలలుగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఎంత అమౌంట్ ఉంది. అలా కాకుండా 13,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉందా? ఇలాంటివి ఏమీ లేకుండా ఒక రాజకీయ పార్టీ నాయకుల్లాగా జవహర్ రెడ్డి గారు మాట్లాడటం కూడా మాకు ఒక హాస్యాస్పదం లాగా అనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా దాచుకోలేదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మనం ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాబట్టి ఒక ప్రభుత్వ అధికారి ఎలా చేస్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఏది పట్టుకున్నా కూడా దాచుకోండి. అలాగే అధికారులు కూడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అదే ఫాలో అయిపోతున్నారు. ఎక్కడా కూడా న్యాయం లేదు. ప్రతి విషయంలోనూ అన్యాయమే. ఎక్కడ చూసినా కూడా భూదందాలు, అక్రమాలు, ఇసుక, ల్యాండ్, మైన్ మొత్తం. అదే విధంగా ఇప్పుడు జవహర్ రెడ్డి గారి పైన కూడా ఆరోపణలు జరుగుతున్నాయి. వాళ్ళు ఆరోపణని వాళ్ళ పైన యాక్షన్ తీసుకొని వాళ్ళే ఎంక్వైరీ వేసుకోవాలి. అది చేస్తే ప్రజలు నమ్ముతారు. కాకుండా మీరు ఒక పార్టీకి, అధికార పార్టీకి మీరు సపోర్ట్ గా ఉన్నట్లు వాళ్ళు చేసినట్లు మీరు కూడా చేస్తే ఎలా ఉంటది? మరి ఆరోపణలు ఏదో ఉంది కాబట్టే కదా మన ప్రతిపక్షం ఏదైనా కూడా వాళ్ళు తప్పు చేస్తుంటేనే ఎత్తి చూపిస్తుంది. ఇప్పుడు మనం చెప్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలు వెళ్ళి పగలగొట్టడం ఏంటండి? అలాగే మాచర్లలో ఒక ఏజెంట్ ఉన్నారు, మహిళ పైన కత్తితో దాడి చేయడానికి ఏజెంట్ మీదకి వెళ్ళారు. ఇవన్నీ ఏంటి? ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా రావాల్సినవి బయటికి. మీకు తెలిసినవే కొన్ని మీరు చెప్తే మిగతావి ఇంకా చాలా ఉన్నాయి. అధికారంలో ఉన్నట్టు మీరు టీడీపీ పైన ఎంతసేపు ప్రతిపక్షం పైన పట్టమే గాని ఎలక్షన్ కమిషన్ గారు ఇచ్చిన ఆదేశాలను మీరు ఎక్కడా పట్టించుకునే పరిస్థితుల్లో మీరు లేరు. ప్రతి విషయాన్ని కూడా ప్రతిపక్షం పైన నెట్టడానికే చూస్తున్నారు. కానీ అక్కడ నీతి ఏంటి, నిజాయితీ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఎన్ని భూదందాలు చేస్తున్నారు, ఎన్ని అక్రమాలు చేస్తున్నారు, ఇవన్నీ ప్రజల సొమ్మండి, రైతుల సొమ్మండి. రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు? ఇప్పుడు మన దేశంలో 3వ స్థానంలో కౌలు రైతులు ఉన్నారు, చనిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ప్రతి విషయంలోనూ కూడా మనకి రైతుల దగ్గరికి ఎటు తిరిగినా కూడా రైతులే కుంగిపోతున్నారు. వాళ్ళకి రావాల్సిన పొలాలు కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన ఇళ్ల స్థలాలు కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన ప్రతి విషయంలో కూడా రైతులే దెబ్బతింటున్నారు. 800 ఎకరాలు అంటే ఏంటని? 2,000 కోట్ల రూపాయలు, ₹2 అని మనం వెళ్ళి ఇప్పుడు లోన్ తీసుకోవాలి అనుకుంటే బ్యాంక్ లో ఒక రైతు లోన్ తీసుకోవాలనుకుంటే ఒక 50,000, ₹1,00,000 లోన్ తీసుకొని కట్టకపోతే ఎక్కడ సివిల్ రిపోర్ట్ పాడైపోతుందో అని చెప్పి భయపడే పరిస్థితి. 50,000 లోన్ తీసుకున్నా కూడా, ఒక డోక్రా మహిళ తీసుకున్నా కూడా అది కట్టకపోతే సివిల్ రిపోర్ట్ ఎక్కడ పాడైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరు ఒక హోదాలో ఉండి ఈ విధంగా ఆరోపణలు వస్తుంటే మీరు దానికి సమాధానం చెప్పాల్సి. కానీ బేగం గారు, జవహర్ రెడ్డి వాదన ఏంటంటే అండ్ వైఎస్ఆర్సీపీ వాదన ఏంటంటే అసలు అలాంటివి ఏమీ జరగలేదు, భూదందా కానీ ఇవన్నీ ఏమీ జరగలేదు, ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు,
మీరు ఒకవేళ ఇలాంటి ఆరోపణలు చేస్తే నేను దేనికైనా ఎదుర్కోవడానికి రెడీ అని అంటున్నారు. అండ్ ఆయన కొడుకు కూడా దాదాపు 4 ఏళ్ల నుంచి అసలు విశాఖకు వెళ్ళలేదు, అటు పర్యటించనే లేదు. మీరు ఎందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని ఉల్టా అడుగుతున్నారు కదా ఆయన కూడా. సో దీనికి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా కూటమిగా ఉన్నారు కాబట్టి దానికి మీరు కూడా ఆన్సర్ చేయాలి. వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు అంటే, ఒకవేళ నిజంగా ఆయన చెప్తున్నారు నేను ఎలాంటి ఆరోపణలు మీరు చేసినా కూడా నేను ఎదుర్కోవడానికి సిద్ధం, ఒకవేళ నిజంగా సిఎస్ జవహర్ రెడ్డి గనక మీ మీద మీరేమంటున్నారు, కూటమిగా ఉన్న మీరు అంటే మూర్తి యాదవ్ గారు ఏమన్నారు, అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. నేను ఒకవేళ చట్టపరమైన క్రిమినల్ కేసులు పెడితే గనక అది ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని జవహర్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. సో ఏంటి, ఒకవేళ నిజంగా ఆయన కనుక అలాంటి కేసులు పెడితే మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? కూటమిగా మీరేం చెప్తారు, అటు జనసేన కానీ టీడీపీ బీజేపీ కానీ? శ్రీదేవి గారు, మీకు అదేవిధంగా వీక్షకులకు, చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం. మీరు ఈ చర్చను ప్రారంభించే సందర్భం ప్రియాంబుల్లో ఒక విషయం చెప్పారు, ఆ అధికారులు తర్వాత అసైన్డ్ ల్యాండ్ ఇవ్వమని. అయితే రాష్ట్రంలో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో అసైన్డ్ ల్యాండ్ గురించి మనం చర్చించుకోవాలి. మొదట ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే అధ్యక్షతన ఒక అసైన్మెంట్ ల్యాండ్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కమిటీలో అధికారులతో పాటు గుర్తింపు పొందిన ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు సంబంధించిన సభ్యులుగా ఉంటారు కమిటీలో. ఎవరికి 1 ఎకరా భూమి ఇవ్వాలన్నా కూడా ఆ మండలంలో కానీ ఆ అసెంబ్లీలో కానీ ఆ కమిటీ చర్చించి పలాని వారికి భూమి ఇస్తున్నాం అనేది ఆ కమిటీ చర్చించి భూమి ఇస్తుంది. ఎవరికి? అసైన్డ్ ల్యాండ్. గవర్నమెంట్ దగ్గర అదనంగా ఉన్న అసైన్డ్ భూములకు సంబంధించిన జాబితా మండల కేంద్రంలో కానీ ఆర్డీఓ గారి దగ్గర కానీ ఉంటుంది. ఏదైనా భూమి ఇచ్చి పట్టా పాస్బుక్ ఇవ్వాలంటే ఓన్లీ మండల తహసీల్దార్కు మాత్రమే హక్కు ఉంటుంది, అధికారం ఉంటుంది. ఇంకా మిగతా రాష్ట్రంలోని పెద్దలకి ఎవ్వరికి కూడా ఉండదు. ఇది మనం అందరికి కూడా అవగాహన ఉన్న విషయం. అయితే ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీలు అనేది ఏర్పాటు చేయలేదు. ఒక్కసారి కూడా ఆ అసైన్డ్ కమిటీలు కూడా ఒక్కసారి కూడా కూర్చొని చేసిన పరిస్థితి లేనే లేదు. జాతీయ పార్టీ లాంటి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఆ కమిటీలో లేరు. వాళ్ళు కమిటీ నియామకమే చేయలే, ఆ జీవో విడుదల చేయలే. ఇది ఈ ప్రభుత్వం భూములు ఎవరైతే ఉన్నాయో వాటిని తీసుకోవడానికి, ఆరోపణలు చేయడానికి అవకాశం ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తారు. అయితే మీకు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క విశాఖపట్నంలోనే కాదు 175 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు ఒక సామంత రాజుల్లాగా ఏర్పాటు చేసి ఒక అధికారులు ఎంఆర్ఓ అయితేనేమి, ఆర్డీఓ అయితేనేమి, ఆర్ఐలు అయితేనేమి ఏర్పాటు చేసుకొని, విఆర్ఓలను ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో గుర్తించి వాటిని అసైన్మెంట్ కమిటీతో సంబంధం లేకోకుండా వాటిని చర్చించుకోకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గడిచిన 5 సంవత్సరాల్లో లబ్ధి పొందలేదని వాళ్ళు ప్రైవేట్ గా చర్చించుకొని వారికి భూములు కేటాయించిన పరిస్థితి, ఒక్కొక్క అసెంబ్లీలో 100,000 ఎకరాలు ఇచ్చిన పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పాస్బుక్లు పట్టాలు ఇచ్చిన పరిస్థితి మనం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గమనించాలి. ఇది రాష్ట్రంలో పెద్ద భూదోపిడి అధికార పార్టీ చేసిన విషయం. ఇది అందరికీ తెలుసు కింద చర్చకు వచ్చినప్పుడు. అందుకనే 596 జీవోను కూడా అందుకే తీసుకొచ్చారు అనుకోవచ్చా వెంకటేశ్వర రెడ్డి గారు, డి పట్టాల కోసం? అది 596 జీవో అనేది ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనుభవం ఉన్నట్లు దానికి సంబంధించిందని నేను అనుకుంటున్నా. అయితే నేను చెప్పేది ఏంటంటే శ్రీదేవి గారు, భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూములకు సంబంధించి ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా గుర్తించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అధికారికంగా పంపిణీ చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉండి ఎలక్షన్ లో పని చేయకోకుండా ఉంటారని ఎలక్షన్స్ కు ముందే ఆ కార్యకర్తలకు ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున అన్ని అసెంబ్లీ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్సెప్ట్ ఈ పట్టణ ప్రాంతాల్లో విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఏదైతే ఉన్నారో వాడు తప్ప మిగతా అన్ని ప్లేస్లలో కూడా పట్టాలు చేసే ఈరోజు కాదని చెప్పారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని. పత్యాబద్దాలనే మీరు మాట్లాడినా చెప్తాను వెంకటేశ్వర రెడ్డి గారు, ఎందుకంత అబద్ధాలు చెప్తారు? 1 ఎకరా చూపిస్తుంటే ఒక్కొక్క కార్యకర్తకు 5 ఎకరాలా? ఏమన్నా మాట్లాడేదానికి కొంచెమన్నా జ్ఞానం ఉండాలా, కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలా? అన్న మీకు అవకాశం వచ్చినా మాట్లాడుతున్నాండి. మీరు మాట్లాడితే
మీరు ఒక్క వ్యక్తిని తీసుకురండి స్టూడియో సాక్షిగా, ఒక్క ఎకరం పొందిన ఒక్క సెంటు పొందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తను తీసుకొని చూపించండి. సరే సరే వెంకటేష్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు మూర్తి వెంకటేష్ రెడ్డి గారు ఓకే ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒక్కో కార్యకర్త దగ్గర 5 ఎకరాలు ఉంటాయి అని. విశాఖపట్నంలో 5,000 ఎకరాలు మీకు దోచిపెట్టింది మీరు భాగస్వాములు అయ్యి తెలుగుదేశం పార్టీలో ఉండి దోచిపెట్టిన భూమి. శ్రీనివాస్ గారు మాట్లాడదాం, శ్రీనివాస్ గారు మాట్లాడదాం, కంప్లీట్ చేయండి. పచ్చబద్దాలు చెప్తుంటే ఆపేది ఏంటండి? కూర్చున్న వాళ్ళని కూడా చెప్పండి. అదే అడుగుదాం వెంకటేష్ రెడ్డి గారు. ఓకే వెంకటేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు మాట్లాడదాం. వెంకటేష్ రెడ్డి గారు పెట్టారు కార్యకర్తలు కానీ తప్పుడు కోతలు కోస్తుంటే వింటా కూర్చుంటారా? సరే సరే, ఇప్పుడు వెంకటేష్ రెడ్డి గారు మీ దగ్గర అటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? సరే వెంకటేష్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు, సరే ఆధారాలు ఉన్నాయా చెప్పండి. శ్రీనివాస్ గారు విందాం, ఆధారాలు ఉన్నాయనే విషయం గురించి విందాం. వెంకటేష్ రెడ్డి గారు చెప్పండి. ప్రజలు నాలుగు చీరేస్తారు, ప్రజలే నాలుకలు చీరేస్తారు. ఒకవైపునేమో ఎమ్మెల్యేలది ఏమీ లేదు, వాలంటీర్లదే సర్వం అని మీరే చెప్తారు. ఇప్పుడు సామంతరాజులని మీరే చెప్తారు. ఏది నమ్మాలా? మీరు నమ్ముదలేదు. మీ తనొచ్చిన మీ విషయం చెప్పండి. మీకు ఎందుకు అంత కోపం? మీకు ఎందుకు అంత అంటున్నా? ఫలితాల్లో కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. పార్లమెంట్ స్థానాల్లో ఒక్క సీటు మీరు గెలవట్లేదు. మంచిదే, సంతోషం లేండి, తప్పేముంది కానీ తప్పే చెప్పడంలో మంచిదే. విందాము ఆయన వాదన కూడా పూర్తిగా విందాము. విందాము. అవును, కరెక్టే రాజకీయాల్లో ఉన్నా, కరెక్టే. 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నా. నేను ఒకప్పుడు నేను ఉండగా నాకు పొలం ఉంది, ఇల్లుంది. పొలం లేదు, ఇల్లు లేదు, అద్దె ఇంట్లో ఉంటున్నా. ఈ మధ్యనే పిల్లలు నాకు ఒక అపార్ట్మెంట్ కొనిపెట్టారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా కార్యకర్తలంతా దోచుకున్నారంటే ఒళ్ళు మండదా? తప్పుడు కోతలు కూస్తుంటే వింటా ఊరుకుంటారా? సరే ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయేమో అడుగుదాం, మనం కూడా విందాం. తప్పుడు పనులు చేసేందుకు దొంగ అంటే అంటారులే కానీ వారిని ఆపండి. విందాము. ఆయన పూర్తిగా ఇంకా చెప్పలేదు, చెప్పలేదు. వెంకటేష్ రెడ్డి కంప్లీట్ చేయండి, అసలు పూర్తిగా చెప్పండి ఏం జరిగింది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి తీసుకోమనండి. ఆ భారతీయ జనతా పార్టీలో ఏ కార్యకర్తనైనా కూడా పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ తారీఖులో వాళ్ళ అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి చర్చించి భూములు పంపిణీ చేశారో వాళ్ళని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఒకటి. రెండు వచ్చేసి వారు ఆంధ్రప్రదేశ్ లో అంటే రూరల్ ఏరియాలో ఉండే ప్రాంతంలో ఏ అసెంబ్లీకో రమ్మని చెప్పండి. వారు జాబితా ఇవ్వనండి ఎంఆర్ఓ. ఎవరెవరికి ఈ మండలంలో లేకపోతే ఈ నియోజకవర్గంలో ఎవరెవరికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు, భూములు పంపిణీ చేస్తారు, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా అనేది చెప్పండి. ఒకటి. తర్వాత దీనికి భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో అయినా ఎక్కడికైనా ఖచ్చితంగా సిద్ధంగా ఉంది. దీని నుంచి వెనక్కి పోయేది లేదు. ఎవరిది తప్పుడు మాటలో ఎవరిది వంచన పాలనో మొత్తం అర్థం అయిపోతుంది. కాబట్టి దీనికి సిద్ధంగా ఉండమని చెప్పానండి. శ్రీదేవి గారు మీ ఛానల్ మీరు కూడా డిబేట్ వచ్చినా నేను ఆధారాలు తీసుకొని వస్తాను. నేను ఆధారాలు తీసుకొని వస్తాను. మీరు చర్చ ఎక్కడ పెట్టినా భూమి కేటాయించాలి అనుకున్నప్పుడు మాత్రమే అసైన్మెంట్ కమిటీ సమావేశం అవుతుంది. ఏ ఒక్కడికి భూమి కేటాయించినప్పుడు ఎందుకు కమిటీ సమావేశం అవుతుంది? తల్లకాయండి మాట్లాడాలా?
మాట్లాడండి. టాపిక్ ఇది కాదు, మనది టాపిక్ డైవర్ట్ అవుతుంది. శ్రీనివాస్ గారు, శ్రీదేవి గారు, ఓపెన్ ఛాలెంజ్ బోర్డు లేకుండా ఒక్క అంగుళం కూడా కేటాయించడానికి అవకాశమే లేదు. చెప్పొద్దు. ఈ అబద్ధాలు చెప్తే ప్రజలే మీ నాలుగు చీరేస్తారు. ప్రజలు హర్షించరు కాక హర్షించరు. సరే శ్రీనివాస్ గారు, అసలు మన టాపిక్ ఇది కాదు, డైవర్ట్ అయిపోతుంది పూర్తిగా. సరే శ్రీనివాస్ గారు, ఒక్క విషయం ఏంటంటే అసైన్మెంట్ వాళ్ళు లేకుండా శ్రీనివాస్ గారు, శ్రీదేవి గారు చెప్పండి. శ్రీదేవి గారు, ఇప్పుడు విశాఖపట్నంలో భూములు ఏంటంటే భారతదేశంలో నా అనుభవంలో ఉన్నాయి అనేది రైతులు చేసుకుంటూ ఉంటే నా అనుభవంలో ఉంటుంది. వాళ్ళు పంటలు పండించుకుంటూ ఉంటారు. మన పత్రంలో కూడా నా అనుభవంలో ఉందన్న విషయమే రాస్తారు. అయితే ఎవరైతే ఇప్పుడు పారిశ్రామికంగా, ఇప్పుడు విశాఖపట్నం చాలా పెద్ద నగరము, రాజధానిని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. తర్వాత పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్ కానీ తర్వాత అభివృద్ధి చెందడానికి అన్ని రకాల అవకాశం ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల కూడా భూముల రేట్లు పెరిగినప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ స్థానిక అధికారులను పట్టుకొనేసి ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్ ఉంటాయి వీటిని అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులంతా ఏమని చేస్తారంటే, ఈ భూములు అమ్మడానికి మీకు పోవు, తర్వాత ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ వస్తుంది, దాని తర్వాత తీసుకుంటాం. ఇప్పుడు మూర్తి గారు ఎవరైతే జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు ఉన్నారో వారు చెప్పింది ఏమంటున్నారంటే, మీరు ఎవరైతే ఎంఆర్ఓ చేత కానీ స్థానిక అధికారుల చేత కానీ భూములు మార్చుకున్న విషయం కాదా అని ఆయన సూటిగా అడుగుతున్నారు. తర్వాత వారు కూడా ఏమన్నారు, మీరు ఏ విధంగానైనా ఏ చర్చకు వచ్చినప్పటికీ కూడా నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఏ కేసు పెట్టుకుంటారో వాటి పెట్టుకోండి అన్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జవహర్ రెడ్డి గారి పేరు ఎందుకు ప్రస్తావించారంటే, ఆయన 2 సార్లు అక్కడ పర్యటన చేశారంట. దాని ప్రకారం ఆయన ప్రస్తావించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు కానీ మాట్లాడుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక విశాఖపట్నంలోనే కాదు, ఈ విషయాల మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరికి భూములు ఇచ్చారు వాటిని సమగ్రంగా దర్యాప్తు జరపడానికి సిద్ధంగా ఉందా సిట్టింగ్ జడ్జితో కానీ మిగతా ఎవరితోనైనా సరే. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి, అదే ప్రభుత్వం కూడా చెప్పాలి. కొన్ని రకాల వ్యవహారాలు ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం లేని సందర్భంలో కేర్ టేకర్ గా ఉన్న సందర్భంలో ఈ వ్యవహారాలు జరుగుతున్నప్పుడే అనుమానాలు వస్తున్నాయి. అది ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా మాట్లాడుతున్న సందర్భం ఎందుకు వస్తుంది అంటే వాటికి వస్తున్నాయి. కాబట్టి దానికి ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది, చెప్తారు కూడా వారు ఖచ్చితంగా. ఎందుకంటే వారు చాలా అనుభవం ఉన్న అధికారి, ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి ఈ భూములన్నిటి విషయంలో చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ 5 సంవత్సరాల్లో ఎవరికి భూములు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేస్తే పర్వాలేదు, లేదంటే భారతీయ జనతా పార్టీ ఈ విషయాలన్నిటి కూడా చర్చించడానికి మీ ద్వారా మీ ఛానల్ ప్లాట్ఫామ్ మీదుగా సిద్ధంగా ఉంది శ్రీదేవి గారు. రైట్. శ్రీనివాస్ గారు, అసలు ఎప్పుడూ లేనిది విశాఖకి వారంలో ఒక 2-3 సార్లు అక్కడ సందర్శించడం, అక్కడ కలెక్టర్లను కలవడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలవడము, అసలు ఎందుకు అంటే ఇప్పుడు లేనిది విశాఖ పర్యటనకు ఎందుకు అంత విరివిగా వెళ్లాల్సి వచ్చింది? అంత అత్యవసరంగా వెళ్లాల్సిన అవసరం ఏముందనేది టీడీపీ ప్రధాన ఆరోపణ కదా. మరి ఎందుకు వెళ్ళారు? నిజంగా ఇప్పటికైతే ఎయిర్పోర్ట్ పనులైతే ఇంకొక సంవత్సర కాలం పట్టే అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు దాని గురించి అవసరమే లేదు. అండ్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఎందుకు అక్కడ సందర్శించాల్సి వచ్చింది? దీనిపైన అంటే టీడీపీ పదే బొండా ఉమాకాని ఆంజనేయులు కానీ దీనిపైన పదే ఆరోపణ చేస్తున్నారు. జస్ట్ దీనికి మీరు ఆన్సర్ చేయండి. దానికి ఆన్సర్ మనం విడిగా ఆన్సర్ చేయాల్సిన పల్లె శ్రీదేవి గారు. డిబేట్ లో కూర్చున్న జానీ బేగం గారే చెప్పారు ఆయన రాజీనామా చేయాలి అని. వాళ్ళకి కావాల్సింది ఆయన రాజీనామా. మీరు అడిగారు, మీరు అన్నారు రాజీనామా చేయమని అన్నారా లేదా? మీరు అన్నారా లేదా రాజీనామా చేయమని? ఎన్నిసార్లు రాజీనామా చేశాడు చంద్రబాబు నాయుడు?
ఆయన పైన వచ్చిన ఆరోపణని ఆయన తీసుకోవాలి. ఆయన రాజకీయ నాయకుడు కాదు. రాజీనామా చేశాడు చంద్రబాబు నాయుడు. రాజకీయ నాయకుడికి మనకి అతను 2 ఎకరాల నుంచి లక్షల కోట్లు సంపాదించడానికి ఎన్నిసార్లు రాజీనామా చేశాడు చెప్పండి. ప్రభుత్వంలో 2 ఎకరాల నుంచి లక్షల కోట్లు సంపాదించుకున్నాడే. ఆయన ప్రభుత్వ ఉద్యోగి అయిపోయి ఒక రాజకీయ నాయకుడుగా ఇప్పుడు ఎలాగో ప్రభుత్వం బేగం గారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇంకో 1-2 months లో ఆయనే రిటైర్మెంట్ అయిపోతున్నారు. అవసరం లేదు కదా, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇంకో 1-2 months లో రిటైర్మెంట్ అయిపోతున్నారు. ఆయన ఎంక్వైరీ చేసుకోవాలండి. మరి ఆయన జవాబు ఇవ్వాలి కదా. ఆయన వేరే వాళ్ళకి ఇస్తే ఆయనకి వేస్తారు రాజీనామా, ఆయన చేయాలి. లేకపోతే ఆయన ఈ విధంగా ఆరోపణలు జరుగుతుంటే వీళ్ళకి కావాల్సింది అది. ఆయన చీఫ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఆరోపణ వచ్చింది అంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నారు, ఆయన ఒక హోదాలో ఉన్నాడు. ఆయనే వేరే వాళ్ళకి ఎంక్వైరీ వేయాలి. ఆయన మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆయన రాజీనామా చేసేసేయాలి. ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం లాగా ఆయన అధికారంలో ఉన్నట్టు 5 ఏళ్లుగా మారే రాష్ట్ర ప్రభుత్వం లాగా ఆయన ఒక హోదాలో ఉండి ఆయన ఈ విధంగా 2,000 కోట్ల రూపాయలకు అవినీతి పాల్పడ్డారు అంటే ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి మాట్లాడితే సరిపోద్దా? 2,000 కోట్ల రూపాయలు మాట్లాడితే ఆరోపణలు ఉంది కాబట్టి నిప్పు ఉంది కాబట్టి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ గారు చూస్తారు, జరిగిపోయింది. ఇప్పుడు 4వ తారీఖు తెలిసిపోయింది ప్రతి విషయంలోనూ. ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందో అధికారంలో ఉన్న పోలీసులు కానివ్వండి. శ్రీనివాస్ గారు సరే బేగం గారు ఒక నిమిషం. ఎలా కుదురుతుంది? అక్కడ ఉంది కాబట్టి ఇలాంటి ఆరోపణలు వస్తాయి. లేకపోతే ఎవరి మీద ఆరోపణ రావు. మీ మీద నా మీద ఆరోపణలు రావట్లేదండి. దోచుకున్నారు కాబట్టి బినామీలు ఉన్నారు కాబట్టి ఒక రాజుగారు బినామీగా ఉన్నట్టు తెలుసు. హైదరాబాద్ లో ఎలాంటి వాళ్ళు బినామీలు పెట్టుకొని ఎలాంటి దాచుకోవడాలు చేస్తున్నారో తెలుసు. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసినట్టు అధికారులు చేస్తే ఎలా అండి? ప్రభుత్వాలు 5 సంవత్సరాలు వస్తా ఉంటాయి, వెళ్ళిపోతా ఉంటాయి. మీరు అధికారంలో ఉన్న మీరు కూడా ఇలా చేస్తే ఎలా సరిపోతుంది? సరే బేగం గారు, మరి మీరు కూడా ఈసీకి వెళ్ళి ఫిర్యాదు చేశారు కదా, మరి ఈసీ ఏ విధంగా స్పందించింది? దీనిపైన సిబిఐ విచారణ కూడా చేపట్టాలని చెప్పారు, మీరు కంప్లైంట్ చేశారు. ఏంటి ఈసీ ఏ విధంగా స్పందించింది? విచారణ జరపాలని మేము ఇచ్చాం మేడం. వాళ్ళు జరుపుతారు, జరపకుండా ఎలా ఉంటారు? అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి వీళ్ళపైన, వీళ్ళు తీసుకుంటారు, చర్యలు తీసుకుంటారు. ఈసీ ఈ ప్రతి విషయంలోనూ వీళ్ళకి సార్ చెప్పినట్టు 39 మందిని వాళ్ళు తీసేశారు అంటే వాళ్ళపైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తీసేశారు. అలాగే ఈయన పైన కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఎంక్వైరీ జరిపిన తర్వాతే వీళ్ళని కూడా అధికారం నుంచి తొలగిస్తారని చెప్పి మేము కూడా హోప్ లో ఉన్నాము. ఎందుకంటే మీరు కూడా చెప్తున్నారు కదా అధికారంలోకి వస్తే భూదందాదారులు అందరినీ కూడా బయటికి తీస్తామని నిన్న బోండా ఉమా అన్నారు. తప్పకుండా తీస్తామండి. 2,000 కోట్ల రూపాయలు అంటే ఏం తక్కువ అండి. ఇప్పుడు రీసెంట్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రతి విషయంలోనూ రైతుల్ని ఎందుకు తీసేస్తున్నారు? రైతుల భూములకి రైతులకి రావాల్సినవి ఈ పట్టా పుస్తకాల్లో మీ ఫోటోలు ఇవన్నీ ప్రతి విషయంలోనూ ఎక్కడ తిరిగి వచ్చినా కూడా రైతులు మోసపోతున్నారు. ఏ విషయంలో వచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, హోదాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ప్రజలకి రావాల్సిన భూములు, వాళ్ళకి రావాల్సిన పట్టాదారు పుస్తకాల్లో మీ ఫోటోలు, వాళ్ళకి పొలాల్లో ఇలాగ ప్రతి విషయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ప్రతి విషయంలోనూ ఎక్కడ చూసినా కూడా రైతులు మోసపోతున్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయాన్ని గమనించారు. ఇలాంటి ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలకి కొమ్ము కాస్తున్న నాయకులు, ఈ హోదాల్లో ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు రాకుండా స్వచ్ఛమైన మంచి జరిగే నాయకుడు రావాలి, మన నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి డిసైడ్ అయిపోయే ఇప్పుడు 175 అని చెప్పిన ఆ మాటలు వీళ్ళకి 4వ తారీఖు ఎలాగా రెస్పాండ్ అవుతారో తెలియాలి. ఇప్పుడు అందుకే కాబట్టే అందరూ వెళ్ళిపోతున్నారు, ఈయన కూడా వెళ్ళిపోతారేమో అని చెప్పి ఒక భయాన్ని వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు అధిగమించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి కొమ్ముగాసే అధికారులు వద్దు. మీరు ఎప్పుడు కూడా ఉండే అధికారులు, ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు వస్తా ఉంటాయి, వెళ్ళిపోతా ఉంటాయి. మీరు అధికారంలో ఉండి ఈ విధంగా ప్రతి ప్రభుత్వానికి కొమ్ముగాస్తే మాత్రం ఎక్కడా కూడా సహించదు టీడీపీ ప్రభుత్వం. వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి మేము ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాము. అధికారులు కూడా మాకు సహకరిస్తారు, ఎందుకంటే న్యాయం మా పక్క ఉంది కాబట్టి అని చెప్పి తెలియజేస్తున్నాము. రేపు 4వ తారీఖు ఈ న్యాయపరమైన తీర్పు ప్రజలు గమనించారు కాబట్టి న్యాయపరమైన తీర్పు వస్తుంది.
ఎవరు అన్యాయం చేశారు, ఎవరు భూదందాలు చేశారు, ఎవరు అక్రమాలు చేశారు, ఎవరి పైన ఎన్ని కేసులు ఉన్నాయి, ఎవరు ఏం చేశారు, ప్రతి చిట్టాని కూడా ఏమంటారు చివరిగా? అంటే ఏపీలో ప్రభుత్వ మార్పు చేయనివ్వండి. ఓకే శ్రీనివాస్ గారు, ప్రభుత్వ మార్పు ఖాయమని అధికారుల్లో ఆందోళన మొదలైందా? గత ప్రభుత్వ హయాంలో వీళ్ళు 23 కొనుక్కున్నారు, 23 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు 4 వైసీపీ వాళ్ళని కొనుక్కున్నారు, 4 సీట్లే రాబోతున్నాయి, వాళ్ళకి సింగిల్ డిజిట్ లో రాబోతున్నాయి. వీళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేటటువంటి పేరాశ పగటి కళలు పక్కన పెట్టండి. ఇకపోతే వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, నీతి ఏదో చెప్తా ఉన్నారు. ఆగమ్మా, మీరు మాట్లాడిన సేపు నిశ్శబ్దంగా ఉన్నారు. తెలిసిపోయింది కదా సార్, మీరెందుకు ఇప్పుడు చెప్తున్నారు? మీ పక్క మీరు చెప్తే మేము వింటానికి మేము కూర్చోలేదు. ఐఎంజీ భారత్ పేరుతోటి 20 ఏళ్ల క్రితమే 1,00,000 కోట్ల రూపాయలు బిల్లీరావును అడ్డం పెట్టుకొని దోచుకోవడానికి ప్రణాళికలు వేసినటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే దౌర్భాగ్యుడు ఉన్నాడు. కాబట్టి ఆ దౌర్భాగ్యుడు అహోబిలరావు బిల్లీరావు పేరుతోటి గచ్చిబౌలిలో 400 ఎకరాలు, శంషాబాద్ లో 450 ఎకరాలు, రంగారెడ్డిలో 45 ఎకరాలు. అత్యంత ఖరీదైన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్క చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారండి. చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు శ్రీనివాస్ గారు అడిగినా కూడా ఎవరు అధికారంలో ఎంత దోచుకున్నారు, ఎంత దాచుకున్నారు, ఎవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, మన ఆంధ్రప్రదేశ్ సీఎం అని చెప్తున్నారండి. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగినవి మీరు బయట పెడుతున్నారు, మీ ప్రభుత్వ హయాంలో జరిగినవి ఇప్పుడు వాళ్ళు బయట పెడుతున్నారు కదా, తప్పే ఉంది? మీరేం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి ఆధారాలతో సహా ఉన్నాయి, మేము కూడా బయట పెడుతున్నాము, మేము కూడా అందుకనే సిబిఐ విచారణ చేపట్టాము అంటున్నారు కదా. ఆరోపణలే తప్ప ఆధారాలు లేని ఆరోపణలు, ఆధారాలతో చేసినటువంటి ఆరోపణలు. కేసును ఎదుర్కొన్నాడు, భూములు మొత్తం వెనక్కి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు వెనక్కి లాగేసుకున్నాయి. ఇది నిజం. ఓకే శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఒక మాట మాట్లాడదాము. ఇప్పుడు ఒక పక్క ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో విధ్వంసాలు జరుగుతున్నాయి, ఈవీఎంలు ధ్వంసం అవుతున్నాయి, అండ్ ఆరోగ్య సేవలు వాటికి కట్టాల్సిన బిల్లు కూడా అన్ని నిలిచిపోయాయి, ఇటు పెన్షన్ లేక మరణాలు కూడా సంభవించిన దాఖలాలు చాలా మటుకు చాలా విషయాలు మనం చూస్తున్నాము. సో అసలు జవహర్ రెడ్డి ఈ విషయాలన్నిటి మీద ఫోకస్ చేయాల్సింది పోయి ఈసీ నుంచి కూడా విచారణ ఎదుర్కొన్నారు, వాళ్ళకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కూడా చెప్పారు, ఈసీ కూడా కోరింది. ఇవన్నీ పట్టించుకోవాల్సింది పోయి అసలు వైజాగ్ ఎందుకు వెళ్ళడము, అక్కడ భూముల్ని ఎందుకు సందర్శించడం, ఇది ఒక్కటి మీరు ఆన్సర్ చేయండి, ఫైనల్గా ముగిద్దాం మనం. అంటే వైజాగ్ లో మిత్రుడు కొడుకు పెళ్లి అయితే కూడా ఆయన వెళ్ళకూడదు, ఆయన ఎందుకు వెళ్ళావు నువ్వు అని చెప్పేసి అడిగే హక్కు మనకుందా? కనీసం మానవీయ కోణం కూడా లేదా? మిత్రుడు కొడుకు పెళ్లికి కూడా ఆయన వెళ్ళటానికి స్వేచ్ఛ లేదా? అట్లాగే పింఛన్లు ఎక్కడ పింఛన్ లాగినాయమ్మా? పింఛన్లు ఆపింది ఎవరు? పింఛన్లు నేరుగా ఇవ్వటానికి లేదు, బ్యాంకు ఖాతాల్లో వెయ్యండి అని చెప్పింది ఎవరు? క్యాన్సర్ గడ్డ లాంటి నిమ్మగడ్డ కాదా? దానివల్ల కాదా ఇబ్బంది పడింది? అదే చంద్రబాబు నాయుడు డబ్బులు ఉండి కూడా ఇవ్వట్లేదని చెప్పాడు కదా, డబ్బులు ఉన్నాయని వాళ్ళే చెప్తారు, పింఛన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏదో వాళ్ళ శాంటిటీ ఏదో కరెక్ట్ గా చెప్పానండి. పింఛన్లు వాళ్ళ అడ్డంకలు తొలగిపోయిన వెంటనే 48 గంటల్లో పింఛన్లు డిస్ట్రిబ్యూట్ అయింది, నిజమా కాదా? రేపు జూన్ లో కూడా పింఛన్లు ఇస్తారు. పింఛన్లు అందుకోక డబ్బులు ఆందోళనతో చనిపోయారు అంటే, ముసలి వాళ్ళు చనిపోయారంటే ఆ పాపం అంతా చంద్రబాబుదే, నిమ్మగడ్డలదే. ఈ ప్రజలందరికీ పాపం చుట్టుకుంటుందండి. మీరు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద పెడతారండి. మీరు సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఇంటికెళ్ళి ఇవ్వచ్చు కదా పెన్షన్, వాళ్ళకి ఎందుకు అక్కడ సచివాలయ సిబ్బంది మొత్తం అంతమంది ఉంటే వాళ్ళకి ఇంటికెళ్ళి మీరు ఇవ్వలేదా? ఆ రోజు అంగన్వాడీ టీచర్స్ ధర్నా చేస్తుంటే అప్పటికప్పుడు మీరు తాళాల పాటు వచ్చి సచివాలయ సిబ్బందిని ఎలా పంపించారు? ఎలా పంపించారు? అలాగే సచివాలయ సిబ్బందిని మీరు పెన్షన్లు ఇచ్చి ఇంటికి పంపించలేదా? పెన్షన్లు ఇవ్వలేదా? పెన్షన్ ఇవ్వడానికే మీ దగ్గర అమౌంట్ లేదు. ఇలాంటి ఆరోపణలను మీరు ఎందుకుంటున్నారు? వెనక ఉంది బొల్లిగడ్డం కాదా?
పులిగడ్డం కాదా వేపించింది కోర్టులో? ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. నిమ్మగడ్డ వెనక ఉంది, పులిగడ్డ కాదా? రైట్ శ్రీనివాస్ గారు, రైట్ జానీ బేగం గారు, ఓకే మొత్తం చుట్టూ తిరుగుతూ రైట్ జానీ బేగం గారు, ఓకే వినడానికి ఇక్కడ మనం ఎవరు ఆరోగ్యశ్రీ డబ్బులు మీరు ఆపిన 6,214 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చాడు. రైట్ 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 శ్రీనివాస్ గారు, ఓకే ముగిద్దాం రైట్ రైట్ జానీ బేగం గారు ముగిద్దాం. రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే షేక్ జానీ బేగం గారికి, దుదిగట్ట వెంకటేశ్వర రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్ లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.